పూరా లోకల్. యోగా ఇండియాలో వారసత్వంగా వచ్చింది. ఇది హెల్త్కి సంబంధించింది. ఫుడ్ అనేది రకరకాలుగా తింటాం, రకరకాలుగా వ్యాధులు వస్తాయి. కొంతమంది డయాబెటీస్ వచ్చింది అనుకో, ఎందుకు వచ్చింది? మీరు రైస్ ఎక్కువ తింటారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేవాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. దీనికి మతానికి సంబంధం లేదు. ఫ్యాట్ ఎక్కువ తినేవాడికి అంతా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ స్ట్రెస్ అంతా ఉండేవాడికి న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మరి వాటర్ కంటామినేషన్ వచ్చినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఎక్కువ తినేవాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అందుకే ఇప్పుడు నేచురోపతిలో ఉప్పు కారం ఈ రెండు తగ్గిస్తూ ఉంటారు, ఆయిల్ ఇవన్నీ. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే మీకు టేస్ట్ కోసం ఇంక ఎన్ని వేసుకుని తింటూ ఉంటాం. రకరకాల అవగాహన లోపం కూడా ఉంటాయి. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఏ విధంగా ప్రజాహితం కోసం. ఇప్పుడు వేరే దేశాల్లో క్రిస్టియన్స్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్, దే ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్. దట్ ఈస్ వేర్ యుఎన్ఓ కూడా అనౌన్స్ చేశారు యోగా డే. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఎ సైన్స్. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయమంటారు. ఒక్కొక్కరు పని. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంది, ఫాస్టింగ్ ఇస్ ఎ సైన్స్. ఒక్కొక్కరు ఒక విధంగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. హిందూస్ ఒకప్పుడు ఎవ్రీ సాటర్డే, ఎస్పెషలీ బ్రహ్మోత్సవ సందర్భంలో మేమందరం చిన్నప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళం. సాటర్డే వస్తే మధ్యాహ్నం వరకు భోంచేసేవాళ్ళం కాదు. దేవుణ్ణి తలుచుకొని దేవునికి ప్రార్థనలు చేసి అన్నీ చేసిన తర్వాత, పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేవాళ్ళం. ఆ హాఫ్ డే బ్రేక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటి, రంజాన్ మాతంలో మొత్తం సూర్యోదయానికి ముందు భోంచేసి సూర్యాస్తం తర్వాత మళ్ళీ భోంచేస్తూ ఉంటారు. దెర్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ని ఎవరు ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగిస్తారో వాళ్ళకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ ఈజ్ ఎ సైన్స్, హౌ టు మెయింటైన్. మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని నాకు డయాబెటీస్ రాకూడదు అంటే ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా వస్తుంది. దర్ ఈజ్ నో సెకండ్ థాట్స్ మేక్. ఇది అవేర్నెస్ ఈజ్ ది క్యూర్. మీ లైఫ్ స్టాండర్డ్స్, మీరు ఎవ్రీడే లేట్ నైట్ తిరుగుతూ తాగి ఇవన్నీ చేసి గంజాయి తినేసి ఇష్ట ప్రకారం ఒకసారి అలవాటు అయిందని అడిక్ట్ అయిపోతే మీ హెల్త్ ఎట్లుంటుంది? ఐఎమ్ ఆస్కింగ్. వాళ్ళకు లేనిపోని సమస్యలు, లేనిపోని కోరికలు, లేనిపోని ఉద్రేగాలు. దీస్ ఆర్ ఆల్ వేరియస్. నౌ స్లోలీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికమింగ్ మోర్ ప్రాబ్లమ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ విత్ మెంటల్ ప్రాబ్లమ్స్.